మొదటి దశలోనిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం రండి. మొదటి దశలోనిక 2వ అధ్యాయము 11వ వచనం గట్టిగా చదువుకుందాము. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. చాలు, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన ప్రేమగల పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ఈ మధ్యాహ్నం మరొకసారి మా మధ్యలో ఉన్న బలను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. బల మీద ఉన్న రొట్టె ద్రాక్షరసములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యములు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారములను జ్ఞాపకం చేసుకొనుచు ఆయన వచ్చు పర్యంతం ఆయనను మేము ఆ విధంగా పాలు పొందుట ద్వారా మా యొక్క సిద్ధపాటును మేము తెలియజేయాలని మాకు వాక్యంలో సెలవిచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం బలను సమీపిస్తుండగా మాకు సహాయం చేయము, మమ్మల్ని సంధించుము, మమ్మల్ని గద్దించుము, మమ్మల్ని సరిచేయము. యోగ్యులుగా రొట్టెలోను ద్రాక్షరసమును చేయవేయటకు మమ్మల్ని సిద్ధపరచు, మాతో మాట్లాడు, సహాయం చేయము. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మొదటి దశలోనిక 2వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు దశలోనిక అనే స్థలంలో ఉన్నటువంటి విశ్వాసులకు పత్రికను రాస్తూ అంటున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని తన రాజ్యానికి తన మహిమకు పిలిచాడు. మరి ఆయన రాజ్యం ఎంతో గొప్ప రాజ్యము, ఆయన మహిమ ఎంతో భయంకరమైన ఉన్నతమైన మహిమ. దాంట్లో పాలు పొందాలని దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఆశాపాషిగా జీవిస్తే అందులో పాలు పొందలేరు. కాబట్టి మీరు ఆ పిలుపుకు తగినట్టుగా ఆయన రాజ్యం, ఆయన మహిమ అది ఎంతో గొప్పది. ఆ గొప్ప రాజ్యంలో గొప్ప మహిమలో పాలు పొందాలంటే తగినట్టుగా మీ నడవడిక, మీ జీవిత విధానం మీరు చూసుకోండి, మీరు జాగ్రత్త పడండి. ఆయన పిలిచిన పిలుపు ఎంతో గొప్పది. ఆయన మనల్ని తన రాజ్యానికి పిలుస్తున్నాడు, తన మహిమకు పిలుస్తున్నాడు. మరి దానికి తగినట్టు మీరు నడుచుకోకపోతే మీరు అందులో పాలు పొందలేరు, మీరు కోల్పోతారు, మీరు దాన్ని పొందకుండా విడిచిపెట్టబడతారు. కాబట్టి జాగ్రత్త పడండి మీరు అని చెప్పి మేము మీ దగ్గర ఉన్నప్పుడే మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము ఉంటిమని మీకే తెలియను అంటున్నాడు. ఏ విధంగా తండ్రి తన బిడ్డలను కొన్నిసార్లు బుజ్జగిస్తాడు, కొన్నిసార్లు కోపపడతాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్తాడు. అలా మేము మీకు చెప్పాము, కొన్నిసార్లు మంచిగా చెప్పాము, కొన్నిసార్లు హెచ్చరించాము, కొన్నిసార్లు ప్రేమగా చెప్పాము. గట్టిగా చెప్పినా మెత్తగా చెప్పినా ఉద్దేశం ఒకటే, ఏంటంటే ఆయన రాజ్యము ఆయన మహిమ మీరు ఏం కావద్దు, కోల్పోవద్దు. అందుకనే సమయాన్ని బట్టి ప్రతిసారి మిమ్మల్ని నేను ఒక తండ్రి బిడ్డలకు చెప్పినట్టుగా మీకు చెబుతూ వచ్చాను. మీ దగ్గర ఉన్నప్పుడు మీరు దానికి తగినట్టుగా నడుచుకోండి అని చెప్పి ఇక్కడ వాళ్ళకి మళ్ళీ పత్రిక రాస్తున్నాడు. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా మరి తన రాజ్యానికి తన మహిమకు పిలుచుకున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తానే స్వయంగా బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత వెంటనే ఆయన ప్రకటింపను ఆరంభించి, బోధింపను ఆరంభించి అన్నాడు కదా, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొందుడి అని పిలుపునిస్తూ వెళ్ళాడు. ప్రతి చోట అదే ప్రకటన, ఇంకా కొత్తగా ఏం లేదు. మనమన్నా ఒక వీధిలో ఒకలాంటి వాక్యం చెప్తాము, మళ్ళీ పక్క వీధికి వెళ్ళినప్పుడు ఇదే చెప్తే బాగుండదేమో అని ఇంకోటి చెప్తాము సువార్తలో. కానీ యేసు ప్రభు ఊరు వెళ్ళి పల్లె వెళ్ళి ఒకటే చెప్పాడు, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, కాబట్టి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, జీవితాన్ని మార్చుకోండి అని పిలుపునిచ్చుట ద్వారా దేవుని రాజ్యానికి మరి శంకుస్థాపన జరిగింది.
ప్రారంభం అనేది భూమి మీద జరిగింది. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టుట చేత ఆ రాజ్యం మనందరికీ అందుబాటులోకి వచ్చింది. రాజ్యం అంటే భౌగోళికమైన ప్రదేశం కాదు, ఫలానా దగ్గరికి పోతే అదే దేవుని రాజ్యము, దాని అవతలికి వస్తే ఇది దేవుని రాజ్యం కాదు అన్నట్టు కాదు. కానీ ఆయన అధికారము, ఆయన చిత్తం ఎక్కడెక్కడైతే నెరవేరుతుందో అదంతా ఆయన రాజ్యం. ఉదాహరణకి అమెరికా దేశం మీరు గమనిస్తే, చదువుకున్న పిల్లలు వీళ్ళకి తెలుస్తుంది. అమెరికా దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రం పేరు అలాస్కా. ఈ అలాస్కా అనేటువంటి ఈ రాష్ట్రం ఎక్కడుంటది? ఎవరికైనా ఐడియా ఉందా చదువుకున్న పిల్లలకి? ఎక్కడుంటదంటే, ఇదంతా మ్యాప్ అనుకోండి. అమెరికా దేశం అంతా ఇక్కడ ఉంటుంది, కిందో దేశం, పైనో దేశం, ఇటు సముద్రం అంత సముద్రమే. ఇక్కడ ఎక్కడో మూలకి ఇంకొక భూగోళ ప్రాంతం ఉంది, దాని పేరు అలాస్కా. అది ఇది వేరు వేరు దూరంలో ఉన్నాయి, మధ్యలో ఇంకా వేరే దేశం ఉంది, సముద్రాలు ఉన్నాయి, అసలు దానికి సంబంధమే లేదు. అయినా కూడా అది ఏ దేశం అంటే ఏం చెప్పాలి మనము? అమెరికా దేశం అని చెప్పాలి. ఎందుకంటే అమెరికా వాళ్ళు దాన్ని రష్యా దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. కాబట్టి వాళ్ళకు వీళ్ళకు కలుపుకొని ఉండడానికి ఏమీ లేదు. మధ్యలో వేరే దేశాలు ఉన్నాయి, మధ్యలో సముద్రాలు అంటున్నాయి, అదేమో అక్కడ, వీళ్ళేమో ఇక్కడ. అయినప్పుడు ఈ రెండేంటి? ఒకటే దేశం. మనకు కూడా అంతే, భారతదేశం ఇక్కడ ఉంది. అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఎక్కడో ఉంటాయి దూరం, వాటికి మనకు సంబంధమే లేదు. అయినా అదే దేశం. ఎందుకని? ఎందుకంటే మన రాజ్యము, మన ప్రభుత్వం అక్కడ నడుస్తుంది. ఎక్కడెక్కడ మన రాజ్యము, మన పరిపాలన నడిస్తే అది ఎవరి రాజ్యం? మన రాజ్యం. ఇప్పుడు నేపాల్ మన పక్కనే ఉందని చెప్పి అది మన రాజ్యం అనుకుందా? అది మన పక్కనే ఉన్నా, దానికి మనకు మధ్యలో సముద్రం అడ్డు లేకున్నా, కొండలు అడ్డు లేకున్నా, ఏమి లేకున్నా అది మన దేశం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే అక్కడ మన రాజ్యం నడవదు, మన రాజ్యాంగం నడవదు, మన చిత్తం చెల్లదు, మన ప్రభుత్వం వాళ్ళు జారీ చేసే ఆర్డర్స్ అక్కడ పనిచేయవు. కాబట్టి ఎక్కడెక్కడైతే మన చిత్తము, మన ఆర్డర్స్, మన ఆజ్ఞలు నెరవేరుతాయో అక్కడే మన రాజ్యం. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం అంటే అక్కడ ఏం నెరవేరాలి? దేవుని చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తం ఎవరెవరిలో నెరవేరుతుందో, ఎక్కడెక్కడ నెరవేరుతుందో, ఏ ఏ సంఘంలో నెరవేరుతుందో, ఏ ఏ దేశంలో నెరవేరుతుందో అవన్నీ కూడా దేవుని రాజ్యాలే. అయితే ఒక సమయం వస్తుంది భవిష్యత్తులో, అలాంటి వాళ్ళందరినీ కూడా పోగేసి దేవుడు ఈ భూమి మీద తన అసలైన రాజ్య స్థాపన చేస్తాడు. అది భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడున్న కంటికి కనబడే ఈ భూమి, కంటికి కనబడే ఈ ఆకాశము, ఈ సంగతులు, మరి నక్షత్రాలు, సూర్యుడు, ఇవన్నీ కూడా దేవుడు మడతపెట్టి తీసి అవతల పడేస్తాడు. ఈ భూమి ఉన్నది ఇంకా అప్పుడు. ఇప్పుడు పిల్లలు మట్టి ముద్దతో ఏం చేస్తారు? బొమ్మలు చేసుకుంటారు. కొన్నిసార్లు ఏదో బొమ్మ చేస్తారు. ఆ బొమ్మ చేయబోయి తర్వాత ఎంత చేసిన వాళ్ళకి అది రాలేదనుకో, వెంటనే దాన్ని మళ్ళీ వేసుకుంటారు. అంత గులబట్టి మళ్ళీ వేసుకి మళ్ళీ వేరే చేసుకొని ట్రై చేస్తారు. దేవుడు అట్లా కూడా చేయడట. మొత్తం ముద్ద పక్కన పడేసి మళ్ళీ కొత్తగా చేస్తాడు. కొత్త భూమి కొత్త, ఇంకా ఇది కనబడదు, దీన్నే మళ్ళీ తీసుకు మళ్ళీ కొత్తగా చేస్తానట దేవుడు. మొత్తమే తీసి పడేసి ఆయన కొత్త భూమి, కొత్త ఆకాశము చేయబోతున్నాడు. అక్కడ ఆయన రాజ్య స్థాపన జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళందరూ కూడా ఆ రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నాం. మనం చూసాం, ఆ రాజ్యం కొరకై దేవుడు ఇప్పుడే భూమి మీద తన కొరకై ప్రజలను కొనుక్కొని వారికి తన రాజ్యం యొక్క పౌరసత్వాన్ని ఇచ్చి, తన రాజ్య పౌరులుగా ఈ భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలని కోరుతున్నాడు. మనము ఈ భూమి మీద ఉన్నాము, భౌతికంగా ఈ దేశానికి చెందిన వారమే కావచ్చు, కానీ ఆత్మీయమైన విషయంలో మనం దేవుని రాజ్య వారసులం. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోని నియమాలు, నిబంధనలు మనం పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి దేశానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, దాన్ని పాటించాల్సిందే. అలాగే యేసు ప్రభు కూడా తన రాజ్యానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో విధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము ధన్యతలు చదువుతూ ఉంటాం కదా. ఆ ధన్యతలన్నీ కూడా ఏంటి? దేవుని రాజ్యం యొక్క నియమాలు. దేవుని రాజ్యంలో మనము ఉన్నప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే, ముందుగా ఏ నియమము? మనము
కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఐదవది కనికరము కలిగి ఉండాలి. ఆరవది హృదయంలో శుద్ధి కలిగి ఉండాలి. ఏడవది సమాధాన పరిచే గుణం కలిగి ఉండాలి. ఎనిమిదవదా? తొమ్మిదవది హింసించబడాలి. సరే, ఇప్పుడు ఇవన్నీ కలగలిసి చూసుకుంటే ఏం లేదు, మనం రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. అవన్నీ గట్టిగా మనం కూర్చొని అన్ని విడదీసి చూస్తే దేవుడు కోరేది ఏంటి? మనం రక్షణ పొందాలి, మనం ఆయన కొరకు జీవించాలి, మనం ఆయన కొరకు శ్రమపడాలి. నీతి కొరకై హింసించబడినప్పుడు, జనులెల్లా మిమ్మల్ని దూషించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ధన్యులు. ఎందుకు? చూసి చెప్పండి. ఎందుకు? ఎందుకనేది చెప్పండి. ఎందుకు? పరలోక రాజ్యంలో మీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? ఆత్మ విషయమై దీనత్వం అనేది ముఖ్యం. ఒక మనిషికి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ముందుగా ఉండాల్సిన లక్షణం ఏంటి? స్వనీతి పనికిరాదు. నేనేంది నా ఇదేంది అంటే అక్కడ నడవదు. ఫస్ట్ దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, మన విషయమైన అవగాహన మనకు ఉండాలి. నేను ఘోరమైన నీచమైన పాపిని, దేవుని ఉగ్రతకు పాత్రుని, దేవుని కోపం నా మీద ఉంది, ఈ క్షణం నేను ఈ భూమిని విడిచిపెడితే నాకు నరకమే అనేటువంటి ఒక అవగాహన కలిగి దీనంగా ఉండాలి. తర్వాత ఏం చేయాలి? దుఃఖపడాలి. మన యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి, పాపపు స్థితిని బట్టి, నీచపు స్థితిని బట్టి మనకు రాబోయే శిక్షను గుర్తు తెచ్చుకొని మనం దుఃఖపడాలి. మనం చూస్తాం, అక్కడ పరిసెడి దేవుని మందిరానికి వెళ్ళాడు, తర్వాత వెనకాల ఎవరు వెళ్ళారు? సుంకరి వెళ్ళాడు. పరిసెడి ఎంతో దీర్ఘకాలం ప్రార్థన చేశాడు, అంతా అయిపోయింది. తర్వాత సుంకరి ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక దూరంగా నిలిచి తల దించుకొని ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ అంటున్నాడు కదా, అయ్యా పాపినైన నన్ను కరుణించు, ప్రభువా పాపినైన నన్ను కరుణించు. దుఃఖపడాలి. ఆత్మ విషయమై దీనత్వం కలిగి మన హృదయం ఎంత లోతుదో మనం గ్రహించి, మన పాపం ఎంత భయంకరమైనదో మనం అవగాహన చేసుకొని రక్షణ కొరకై దుఃఖపడి దేవుని వేడుకొని, దేవా పాపినైన నన్ను కరుణించు అని మనం ఎప్పుడైతే దుఃఖపడతామో దేవుడు మనల్ని కరుణిస్తాడు, మనకు ఆత్మశుద్ధిని కలిగిస్తాడు. అప్పుడు మనకు దేవుని నీతి కొరకైనా, దేవుని రాజ్యం కొరకైనా, దేవుని వాక్యం కొరకైనా, దేవుని సహవాసం కొరకైనా ఆకలి దప్పులు ఉంటాయి. అప్పుడు దేవుని బిడ్డల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎక్కడి వాళ్ళైనా, వాళ్ళు కూడా మనలాగా యేసుక్రీస్తు బిడ్డలే అది తెలవగానే ఎక్కడ లేని అనుబంధం వస్తుంది, ప్రేమ పుట్టుకొస్తుంది, సహవాసం. దేవుని బిడ్డల సహవాసం కొరకై ఆకలి దప్పులు, దేవుని మందిరం కొరకై ఆకలి దప్పులు, దేవుని వాక్యం కొరకై ఆకలి దప్పులు. ఒకవేళ ఈ మధ్యాహ్నము నాకు వాక్యం చదువు దయతలేదు, నాకు మందిరమే రాబుద్ది అయితలేదు, మందిరం ఏదో ఇక తప్పదు కాబట్టి వస్తున్నా అనుకునే వాళ్ళు పరీక్షించుకోవాలి, మీరు ఆయన రాజ్యంలో ఉన్నారా లేదా. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఆయన రాజ్య నియమ నిబంధనలు చెప్పేది ఏంటంటే, అలాంటి వాళ్ళు ఆత్మ విషయమై దీనులై దుఃఖపడి ప్రభు యొక్క క్షమాపణ పొంది రక్షణ పొంది ఆత్మశుద్ధి కలిగి వాళ్ళు దేవుని యొక్క నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుడి రాజ్యం కొరకై ఆకలి దప్పులు కలిగి ఉంటారు. దేవుడి రాజ్య విస్తరణ కొరకై, అయ్యో మా పొరుగు వాళ్ళు నశించిపోతున్నారే, అయ్యో మా బంధువులు నశించిపోతున్నారే అని వాళ్ళ కొరకైనటువంటి తపన. దేవుని రాజ్య విస్తరణ కొరకైనా ఆకలి దప్పులు, దేవుని వాక్యం కొరకైనా ఆకలి దప్పులు, దేవుని బిడ్డల సహవాసం కొరకై, ముఖ్యంగా దేవునితో సహవాసం, ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలని ఆకలి తప్పి మనకు లేకపోతే మనకు ఆత్మీయంగా పస్కలైనట్టే. పస్కలైనప్పుడు ఏమవుతుంది? పస్కలు అంటే తెలుసా? కామర్లు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆకలి అవుతుందా? తినబుద్ధి అవుతుందా? మంచి బిర్యానీ పెడితే తినబుద్ధి అవుతుందా? చికెన్ మటన్ పెడితే తినబుద్ధి? ఏమి పెట్టినా తినబుద్ధి కాదు. ఒకవేళ తిన్నా ప్రమాదమే, నష్టం. ఎందుకంటే రోగం ఉంది లోపల. కాబట్టి ఆత్మీయంగా రోగం ఉన్నప్పుడు తినబుద్ధి కాదు, తిన్నా కూడా అది వంటికి ఎక్కదు. ఆత్మీయంగా కూడా అంతే. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి, నిజంగా మనం దేవుని రాజ్య పౌరులుగా, మన పౌరస్థితి అక్కడుంది అంటున్నాం, మరి దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం జీవిస్తున్నామా లేదా మనకు నచ్చినట్టు జీవిస్తున్నామా అనేది మనం ఒకసారి
తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? సమాధాన పరుస్తారు. ఏం చేస్తారు? పౌలు కూడా అదే అంటాడు. కొరింథీ పత్రికలో రాస్తే ఏమంటాడంటే, దేవుడే మా ద్వారా మిమ్మల్ని సమాధాన పడమని వేడుకుంటున్నాడు. వేరే వాళ్ళతో అంటున్నాడు, రక్షణ పొందని వాళ్ళతో ఏమంటాడంటే, అయ్యా పాపమును బట్టి మీరు దేవుడితో సమాధాన పడలేరు. దేవుడు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, మీరిద్దరు కలవాలంటే మధ్యలో పాపం అడ్డొస్తుంది. కాబట్టి సమాధాన పరిచే ఆ బాధ్యత, సమాధాన పరిచే ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు మాకు ఇచ్చాడు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే దేవుడిని మిమ్మల్ని కలపాలని ట్రై చేస్తున్నాము. కాబట్టి మీరు పాపాన్ని విడిచిపెట్టండి, మీరు దేవుని దగ్గరికి రండి, మీరు యేసు ప్రభు రక్తం దగ్గరికి రండి అని వాళ్ళని వీళ్ళు వేడుకుంటూ ఏమంటున్నారంటే, దేవుడే మా ద్వారా మా గొంతుకలు వాడుకొని మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. మీరు దేవుని దగ్గరికి రండి అని అంటున్నాడు కదా. ఈ సమాధాన పరిచే పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు అని. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఉన్న పాటని ఇచ్చే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక హోదా ఏంటంటే, నువ్వు దేవుడితో సమాధానం పడగానే దేవుడితో సమాధానం పడ్డానికి మురుసుకుంటూ బతుకుడు కాదు. వెంటనే నీకు ఒక బాధ్యత వస్తుంది. ఏంటో బాధ్యత అంటే, నువ్వు సమాధానం పడ్డావు కదా, ఇప్పుడు నీ పని ఏంటి? వేరే వాళ్ళను కూడా దేవుడితో సమాధాన పరిచే పనులను ఉండాలి. అలాంటి మనసు నీకు వస్తలేదంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని అర్థం. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. మనము యేసు ప్రభు రక్తం ద్వారా శుద్ధి అయి దేవునితో సమాధాన పడ్డాం, మంచిగా ఉంది ఇది. కానీ మనము సమాధాన పడ్డట్టే ఇప్పుడు వేరే వాళ్ళను కూడా సమాధాన పరిచే పరిచయ దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు, దేవదూతలకి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు సమాధాన పరుస్తారు. అది కూడా వన్ ఆఫ్ ద నియమం ఇక్కడ, అది కూడా ఒక రూల్స్. వాళ్ళు ఆత్మశుద్ధి కలిగి ఉంటారు, దేవుని కొరకైన నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉంటారు, సమాధాన పరుస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఆయన కొరకైన నిందను, బాధను, హింసను తట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఆయన రాజ్యంలో ఉండేటువంటి పౌరులందరికీ ఉండే ఒక లక్షణాలు. ఆ లక్షణాలన్నింటి మనం పాటించి తీరాల్సిందే. లేకపోతే మనం ఆయన రాజ్యంలో ఆయన నియమాలను ఉల్లంఘించినట్టే. చట్టాన్ని ఉల్లంఘిస్తే మనకు శిక్ష ఉంటుందా? ఉండదు. మరి దేవుడి చట్టాన్ని ఉల్లంఘిస్తే కూడా మనకు నష్టం ఉంటుంది. కాబట్టి దేవుడి రాజ్యాంగాన్ని మనము పాటించాలి. ఆయన అయితే ఈ భూమి మీద మనల్ని వాడుకొని తన రాజ్యాన్ని స్థాపించి దాన్ని ఈ భూమి మీద ఉన్న ఇతరులకు చూపించాలనుకుంటున్నాడు. ఆయన రాజ్యం ఎంత మహిమకరమైనదో, ఆయన పరిపాలన ప్రజల మధ్యలో ఉంటే అది ఎంత ఆనందకరంగా ఉంటుందో అని చూపించాలనుకుంటున్నాడు మనల్ని వాడుకొని. కానీ మనం దాన్ని ఆయనకు సహకరించాం. ఆయన మనల్ని వాడుకొని మనలో తన మహిమను నింపి, మంటి గడపలలో మహిమ ఈశ్వరుని నింపి భూమి మీద ఉన్న ఇతరులకు చూపిద్దామంటే దానికి మనం సహకరించకుండా మనము కొన్నిసార్లు ఆత్మీయంగా మంచి ఉత్సాహంతో ఉంటాం, కొన్నిసార్లు ఆత్మీయమైన ఆకలే ఉంటుంది, కొన్నిసార్లు మందిరానికి వస్తే ఇక మొత్తం వీడే ఉంటాం, కొన్నిసార్లు పోయినామంటే ఇంక అంతే మటమాయం, మళ్ళీ ఏమైనా అర్థం కాదు. ఇలాంటి ఊగిసలాంటి జీవితంతో దేవునికి మనల్ని సరి చేయడమే సరిపోతుంది. ఇంకా మనల్ని వాడుకొని వేరే వాళ్ళకు తన రాజ్యం ఏం చూపిస్తాడు? ఆయన చూపించలేడు. మనల్ని ఒకరినొకరు సెట్ చేయడానికే సరిపోతుంది ఆయనకి. మనల్ని వాడుకొని మనలో తన రాజ్య స్థాపన, మనలో తన మహిమ ఆయన భూమి మీద ఉన్న ప్రజలకు చూపించాలని ఆశపడుతుంటే దానికి బదులుగా మనం ఆయనకు అవమానం తెచ్చే విధంగా మన బ్రతుకులు ఉంటాయి. దాని ద్వారా దేవుడితో దుఃఖపడుతున్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని తన రాజ్యానికి తన మహిమకు పిలిచాడు కదా, దానికి తగ్గట్టుగా బ్రతకండి అని మిమ్మల్ని బ్రతిలాడుతున్నా నేను. ఎందుకంటే మీరు ఆయన రాజ్యము, ఆయన మహిమ కోల్పోతే అది గొప్ప నష్టము. గొప్ప నష్టం ఒకటే కాదు, అది నిత్యమైన నష్టం. అంటే అనంత కాలమైన నష్టమే. ఒకసారి నష్టం వస్తే ఓ 10,100 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళా దయదలిచి పిలుస్తామన్న అలాంటిదే ఉండదు. ఇక ఒకసారి నీకు నష్టం వచ్చిందంటే ఇక నష్టము ఎల్లకాలం అంతే. ఇంకా అందుకని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క రాజ్యము నిశ్చయంగా మరొక రోజు భూమి మీదకి వస్తుంది అని చెప్పి ఆయన తర్వాత అధ్యాయంలో ఇదే మొదటి దశలోనిక పత్రికలో వివరించాడు. 4వ అధ్యాయంలో వివరించాడు. 4వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి చదువుకొని ముందుకు పోదామండి. మొదటి దశలోనిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు
దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా, సదాకాలము 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 500 సంవత్సరాలు కాదు, 1000 ఏళ్ళు కాదు, సదాకాలం అంటే అనంతమైన కాలం. అది ఎట్లా జరగబోతుంది అన్నది ప్రకటన గ్రంథంలో భక్తుడు వివరించాడు. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి దశలోనిక 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆర్భాటముతో దేవుని యొక్క ప్రధానమైన దూత బూర ఊదంగా, మరి ఆకాశమందు గుర్తులు కనబడంగా, దేవుడు తన వేవేల దూతలతో కూడా యేసుక్రీస్తు ప్రభు మరి ఆ పరలోకం నుండి దిగి వచ్చి మధ్య ఆకాశంలో నిలిచినప్పుడు, ఆయన మధ్య ఆకాశంలోనే మేఘాల్లో ఆగి ఉండగా, భూమి మీద ఉన్నటువంటి సమాధుల్లో ఆయన నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ముందులేస్తారు. సమాధులన్నీ తెరవబడతాయి. కొందరు మరి బూడిదైపోయి అక్కడక్కడ చెదిరిపోయిన అక్కడక్కడ ఉన్న బూడిదంతా మళ్ళీ ఏకమై వచ్చి మళ్ళా వాళ్ళు లేస్తారు. సముద్రంలో పడిపోయి ఎక్కడెక్కడో ఉన్నోళ్ళందరూ కూడా మళ్ళా వాళ్ళ కణం అంతా కూడా ఒక దగ్గరికి వచ్చి వాళ్ళంతా మళ్ళా మనుషులై నిలుస్తారు. ఆ విధంగా ఆయన నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళందరూ ముందు లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనను నమ్ముకొని ఇంకా బ్రతికే ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పుడు భూమి మీద ఉంటే వాళ్ళందరూ కూడా మేఘాలు వచ్చి పైకి తీసుకుపోతాయట. మేఘాలు వచ్చి ఆకాశ మండలానికి కొనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆయన ఎదుర్కొని ఆయనను పూజిస్తారు, ఆయనను స్తుతిస్తారు. తర్వాత ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ సత్యాలను బట్టి చూస్తే అక్కడ వాళ్ళకు 7 సంవత్సరాల విందు. అటు పరలోకంలో కాదు, ఇటు భూలోకంలో కాదు, మధ్యాకాశంలోనే వాళ్ళు 7 ఏళ్ళు ఉంటారంట. గాలిలోనే 7 ఏళ్ళు ఉంటారు. వాళ్ళు గాలిలోనే ఆకాశంలో 7 ఏళ్ళు ఉండగానే ఇక్కడ కింద భూమి మీద భయంకరమైన తీర్పులు, భయంకరమైన దేవుని తీర్పులు భూమి మీద కుమ్మరించబడతా ఉంటది. భూమి మీద అల్లకల్లోలం అవుతా ఉంటది. భూమి మీద భయంకరమైన అన్యాయము, అక్రమము, దౌర్జన్యము, నాశనము, తెగుళ్ళు, రోగాలు, కరువులు, చెప్పడానికి వీలుగా భయంకరమైన సంగతులన్నీ భూమి మీద జరుగుతూ. ఆ తర్వాత ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధులతో కలిసి అపవాదులు ఎదుర్కొంటాడు. ఆయన భూమి మీదకి అప్పుడు దిగి వస్తాడు. ఆ విధంగా భూమి మీద తన రాజ్యస్థాపన చేస్తాడు. రాజ్యస్థాపన ఎన్నేళ్ళు చేస్తాడు? 1000 సంవత్సరాలు చేస్తాడు ఈ భూమి మీద. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేసిన తరువాత ఆయన నీతి, న్యాయము, ప్రేమ కలిగిన ఆ పరిపాలన అంతా చూసిన తర్వాత కూడా శత్రువు కొందరిని ప్రేరేపిస్తుంది భూమి మీదనే. వాళ్ళందరినీ సముద్రంలో ఉన్న ఇసుక రేణులంత భయంకరమైన వాళ్ళందరూ పోగేసుకొని శత్రువు అపవాది వచ్చి క్రీస్తుతో యుద్ధం చేసి ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత దేవుడు నిత్యమైన తీర్పు తీర్చి వాళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో పడేస్తాడు. అగ్ని గంధకంతో మండే గుండంలో పడేస్తాడు. అదే రెండవ మరణం. రెండవ మరణంలో సాతానుడు పోతాడు, సాతానుని దూతలు పోతారు, సాతానుని మోసానికి గురైపోయి వాడిని వెంబడించిన మనుషులు పోతారు. తర్వాత మరణము అనేది కూడా పోతుంది. మరణం అనేది కూడా ఒక ఎంటిటీ, అది కూడా ఒక సంగతి, ఒక వ్యక్తి. మరణం అనేది బైబిల్లో ప్రకటన గ్రంథంలో దేవుడు మరణాన్ని కూడా నరకంలో పడేస్తాడు. అప్పుడు ఇంకా దానికి చాప్టర్ క్లోజ్. యుగ యుగాలు వాళ్ళ పోగలేస్తూనే ఉంటుంది అక్కడ. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఈ భూమిని, ఆకాశాన్ని తీసి మడత పెట్టి తీసి అవతల పడేసి మళ్ళీ కొత్త భూమి, కొత్త ఆకాశం చేసి అప్పుడు పరలోకంలో నూతన యెరూషలేమని ఆయన పరిశుద్ధులు, ఆయన భక్తులు, ఆయన బిడ్డలైన వాళ్ళని తీసుకొని వచ్చి ఈ భూమి మీద సదాకాలం కొత్త భూమి, కొత్త ఆకాశంలో జరగబోయే సంగతుల గురించి ఇక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యోహాను వివరించాడు.
గతించిపోయేను. చాలు. ఇక్కడ నుండి 21, 22 అధ్యాయాలు అంతా కూడా అదే వివరణ. అక్కడ ఎట్లుంటది, అక్కడ ఎట్లుంటది, అక్కడ ఎట్లుంటది, అక్కడ ఎట్లుంటది, అక్కడ ఏముంటది, అక్కడ ఏముండదు, ఇవే వివరిస్తూ ఉంటాడు. చక్కని నిరీక్షణ సహితమైనటువంటి విషయాలు. ఆత్మీయంగా నిరుత్సాహంగా ఉన్నప్పుడు మన ఆత్మలను పురికొల్పగలిగేటువంటి సంగతులన్నీ కూడా ఈ 2 అధ్యాయంలో భక్తుడు వివరిస్తూ వచ్చాడు. నూతన ఆకాశము, నూతన భూమిలో, నూతన యెరూషలేముగా పిలువబడ్డ దేవుని బిడ్డల సంఘము, సమాజము, ఆయన పరిశుద్ధులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏమి ఉంటావో ఏమి ఉండవో అనే అంతే అధ్యాయంలో రాశాడు. కొన్ని మాత్రం మనం చూస్తాం. అందులో ముందుగా ఏముండదంట 1వ వచనంలో ఏమి ఉండవో చూద్దాం. ముందు ఏమి ఉండవు, మొదటి ఆకాశం మొదటి భూమి ఉండదు. తర్వాత సముద్రం ఉండదు. ఏముండదు, కొత్త సృష్టిలో కొత్తగా. ఇప్పుడైతే భూమిని గమనించండి, 4 ఎన్ని వంతులు సముద్రం? భూమిని 4 భాగాలు చేస్తే 3 భాగాలు సముద్రమే. ఇన్ని కోట్ల మంది బతికేది ఒక భాగంలోనే. అర్థమైందా? 100 రూపాయలు 75 రూపాయలు సముద్రమే, 25 రూపాయలే భూమి. ఆ 25 రూపాయల్లోనే కొండలున్నాయి, కోనలున్నాయి, నదులున్నాయి, మనుషులున్నారు, అడవులున్నాయి. అన్ని ఆ 25%లోనే. మిగతా 75 అంతా కూడా ఉప్పు నీళ్లు, సముద్రం సముద్రం సముద్రం. అయితే దేవుడు సృష్టించబోయే కొత్త సృష్టిలో ఏముండదు, సముద్రమే ఉండదు. అప్పుడు ఎంత విశాలమైన భూమి అది. అన్నింటికి మించి సముద్రం అనేది దాపరికానికి గుర్తు. ఇప్పుడు చూడండి, ఒక మనిషిని చంపి సముద్రంలో పడేస్తే వాళ్ళు చంపింది ఎవరికైనా తెలుస్తుందా? చేతులు తుడుచుకున్నట్టే ఏం జరగనట్టు మళ్ళీ వచ్చి నిలబడచ్చు. ఎందుకు? దాపరికానికి గుర్తు సముద్రం. అయితే కొత్త సృష్టిలో దాపరికం అనేది ఉండదు. అంత తేట తెల్లం, స్ఫటికమును పోలినటువంటి విషయాలే అక్కడ చెప్తాడు. అంటే క్రిస్టల్ క్లియర్, ట్రాన్స్పరెన్సీ. ఇంగ్లీష్ లో ట్రాన్స్పరెన్సీ మీన్స్ దేర్ ఇస్ నథింగ్ హిడెన్. దాచబడింది ఏది ఉండదు, అంతా కూడా బట్టబయలే. దేవుని కొత్త సృష్టిలో దాపరికాలు ఏమి ఉండవు, అంతా కూడా సముద్రం లేని సృష్టి అది. ముందుగా సముద్రం ఉండదు. రెండవది 4వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏమి ఉండదు. ఏమి ఉండదో చెప్పండి ఆ వచనంలో? మరణము ఉండదు. ఏముండదు? మరణం ఉండదు. తర్వాత దుఃఖము ఉండదు. తర్వాత ఏడుపు లేదు. తర్వాత వేదన లేదు కదా. ఎన్ని సంగతులు చెప్పాడు? మరణము, దుఃఖము, వేదన, ఏడుపు. సముద్రంతోనే 5 అయింది. ఈ విషయాలు ఏమి కూడా అక్కడ ఉండవు. ఇప్పుడైతే ఇక్కడ ఈ భూమి మీద మనకు ఎన్ని దుఃఖాలు. అత్తతో కోడలకు దుఃఖము, కోడలతో అత్తకు దుఃఖం, పిల్లలతో తల్లిదండ్రులకు దుఃఖము, తల్లిదండ్రులతో పిల్లలకు దుఃఖం. అలా అందరు బాగుంటే ఇరుగు పొరుగు వాళ్ళతో దుఃఖం. అవి కూడా బాగున్నాయి అనుకుంటే మనసులో రోగం, శరీరంలో రోగం, రోగాన్ని బట్టి దుఃఖము, ఆయాసము, వేదన, అప్పుల బాధ. ఒకటి కాకపోతే ఒకటి, ఏదో ఒక సమస్య మొత్తానికి. అయితే కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఏముండవట? సముద్రము లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, అన్నింటికి మించి మరణము లేదు. అక్కడ చావు అనేది లేదుగా. ఇప్పుడు అయితే ఇక్కడ చావు భయం. అన్ని ఉన్నా చావు భయం, అన్ని ఉన్నా అనారోగ్యం భయం, ఎంత ఆస్తున్నా తినలేని స్థితి. ఎందుకయ్యా అంటే రోగం వచ్చింది, డాక్టర్లు చెప్పారు ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు కదా. ఎంతున్నా నోట్ల మట్టే, తినడానికే ఉండదు. ఎందుకు? రోగం. కానీ కొత్త భూమి, కొత్త ఆకాశంలో, ఆ దేవుని కొత్త మహిమగల రాజ్యంలో ఏముండదట? మరణం అనేది ఇక ఉండనే ఉండదు. తర్వాత మళ్ళీ 22వ వచనానికి రండి. 22వ వచనంలో ఏముండదు? కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఏ దేవాలయం లేదు, మందిరం ఉండదంట. ఇప్పుడైతే ఎన్ని మందిరాలు ఉన్నాయి మనకు? వాడకో మందిరం, ఊరుకో మందిరం, సిటీకో మందిరాలు, ఎన్ని మందిరాలు ఉన్నాయి. అయితే కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఏముండదట? అదేంటి? దేవాలయం లేకపోతే మరి దేవుని ఎక్కడ మనం ఆరాధించేది? దేవుడిని ఎలా ఆరాధిస్తాం మరి? మనం ఇప్పుడంటే దేవుడు మొక్కలంటే ఏడికి వస్తున్నాం? మనం మందిరానికి వస్తున్నాం, ఆలయానికి వస్తున్నాం, గుడికి వస్తున్నాం.
కానీ అక్కడ ఏముండదంట, కొత్త భూమి కొత్త ఆకాశంలో దేవాలయం అనేది ఉండదు. మరి ఎక్కడికి పోయి దేవుని స్తుతించాలి మనం? దేవుడే మన మధ్యలో ఉంటాడు. ఇంకా మళ్ళా దేవుని కొరకైనా ఆలయం అవసరం లేదు. ఆయన మనకు ఆలయం, ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి అక్కడ మనకు దేవాలయం అనేది ఉండదు. తర్వాత 23వ వచనం ఇంకేముండవు అక్కడ? ఏమేమి ఉండరు అక్కడ? సూర్యుడు లేడట, చంద్రుడు లేడట. అరే సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే రాత్రి ఏదో పగలేదో మనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడైతే సూర్యుడు ఉన్నంతసేపు పగలు అంటాం, సూర్యుడు పోయి చంద్రుడు రాగానే రాత్రి అంటాం. అక్కడ చూస్తే ఏం లేవు, సూర్యుడు లేడు అంటే రాత్రి లేదు, మరేముంది? ఎప్పటికీ వెలిగే, ఎప్పటికీ వెలిగే, ఎప్పటికీ వెలిగి ఉంటే నిద్ర ఎట్లా పోతామని అడుగుద్ది. అక్కడ నిద్ర కూడా ఉండదు. ఎప్పటికీ వెలిగే ఉంటే నిద్ర ఎట్లా పడుతుంది? కొందరికి లైట్ ఉంటే నిద్ర పట్టదు, అన్ని లైట్లన్నీ బంద్ చేస్తారు. బెడ్ లైట్ కూడా పడదు కొందరికి, చీకటిగా ఉండాలి నిద్రపోవాలంటే. మరి అక్కడ ఎప్పటికీ వెలిగే ఉంటే మనకు నిద్ర ఎట్లా పడుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏముండదు, నిద్రపోయే స్థితే ఉండదు, అలసిపోయిన స్థితే ఉండదు, రోగం అనే స్థితే ఉండదు. కాబట్టి అక్కడ మనకు సూర్యుడైనా చంద్రుడైనా అక్కర్లేదు. ఎందుకంటే దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. వాక్యం చదువుకుందాం రండి, వాక్యం చదువుకుందాం. 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. దానికి దీపం గొర్రెపిల్లనే. కాబట్టి ఇన్ని విషయాలు అక్కడ లేవు. ఏమేమి లేవు? మొదటి వచనంలో సముద్రము లేదు, 4వ వచనంలో మరణము, దుఃఖము, ఏడుపు, బాధ, వేదన లేదు. తర్వాత 22వ వచనంలో దేవాలయం లేదు. 23వ వచనంలో సూర్య చంద్రులు. 25వ వచనంలో రాత్రి లేదు. కాబట్టి ఏం లేదు, తలుపులు లేవు. నేను వార్తల్లో ఒకసారి చదివిన, మహారాష్ట్రలో ఒక ఊరట, మహారాష్ట్రలో ఒక ఊరు. ఆ ఊర్లో ఏ ఇంటికి పోయినా తలుపులు అనేవి ఉండవట. పెట్టుకుంటారు కిటికీలు, తలుపులు, గుమ్మాలు పెట్టుకుంటారు, కానీ వాటికి మూయడానికి తెరవడానికి తలుపులు ఉండవాడు ఏ ఇంటికన్నా. ఏంటి అంటే ఎవరు ఏమి ఒక్క వస్తువు కూడా దొంగతనం చేయలేడు. కాబట్టి ఆ నమ్మకం ఎంత అంటే ఏ ఇంటికి కూడా వాళ్ళు ఏం పెట్టుకోరు, ఆ ఒక్కూరికే. అదే మన ఊరు అట్లా చేస్తే తెల్లారికల్లా అంతా ఊడ్చిపెట్టుకోవాలి, మన దగ్గర అట్లా నడవదు. కానీ కొత్త భూమి కొత్త ఆకాశంలో, దేవుని కొత్త రాజ్యంలో, మహిమ రాజ్యంలో ఏముండదు, రాత్రి ఉండదు, చీకటి ఉండదు. చీకట్లో దొంగ వచ్చి దోసుకొని పోతాడన్న భయం ఉండదు. కాబట్టి దానికి గుమ్మాలు వేస్తారా? వేసే అవసరమే లేదు, డోర్లు మూసే సమస్య లేదు కదా. తర్వాత ఇంకా ముందుకు వస్తే చివరి వచనం చూడండి. ఎవరు ప్రవేశిస్తారు అందులో? జీవ గ్రంథంలో ఎవరెవరి పేర్లు అవుతుంటాయో వాళ్ళే పోతారు. కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని జరిగించే వాళ్ళు అయినను దానిలో ప్రవేశించరు. ఎవరు పడితే వాళ్ళు పోవడానికి లేదు. కొన్ని ఉన్నాయి క్వాలిఫికేషన్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడ్డ రూల్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకే ప్రవేశం. తర్వాత 22వ అధ్యాయంలో 3వ వచనంలో ఇంకొక సంగతి ఉంది. అక్కడ ఉండని సంగతి ఏముండదు? 3వ వచనం 22వ అధ్యాయం. శాపగ్రస్తమైనది ఏది? శాపము లేదు. ఇప్పుడైతే దేవుని శాపం ఉంది భూమి మీద. దేవుడు ఆదాముతో అన్నాడు కదా, ఆదాము నువ్వు చేసిన తప్పును బట్టి నేను భూమిని ఏం చేస్తున్నా? భూమిని శపిస్తున్నా. నిన్ను శపించలేక భూమిని శపిస్తున్నా. భూమిని శపిస్తున్నా అంటే నిన్ను శపించినట్టే. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? భూమి నుండి వచ్చినావు. కాబట్టి నేను భూమిని శపిస్తున్నా అంటే నిన్ను శపించినట్టే. నీ మీద శాపం ఉంది. డైరెక్ట్ గా అనలేక ఇండైరెక్ట్ గా అన్నట్టుగా ఉందంట. కాబట్టి నేను శపిస్తున్నా, భూమిని శపిస్తున్నా, నిన్ను శపిస్తున్నా, నీ కష్టాన్ని అధికం చేస్తున్నా అని చెప్పి దేవుడు భూమి మీద మరి గచ్చ పొదలను, ముళ్ళ పొదలను, ఆయాసమును, చెమటను,
మనిషికి కలిగించాడు. ఎందుకంటే భూమి మీద మనిషి చేసిన తప్పుకు దేవుడు విధించిన శిక్ష శాపం. ఆ శాప కారణంగానే ఈ రోగము, ఈ బాధ, ఈ వేదన, ఈ మరణం. లేకపోతే దేవుని సంకల్పంలో మరణం అనేది ఎప్పుడు దేవుడు పెట్టుకోలేదు. ఏదైనా తోటను ఆయన నాటి, ఏదైనా తోటలో ఆదామును అందులో ఉంచి, తనకు సాటి అయిన సహాయం కొరకై హవ్వను తాను సృష్టించిన తర్వాత ప్రతి చల్లపూట వచ్చి వాళ్ళతో చక్కని సహవాసం చేసి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళను 100 ఏళ్ళ నుంచి ఇక్కడ నుండి తీసి పడేద్దామని దేవుడు ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళంతటా వాళ్ళే దేవుని యొక్క శాపాన్ని వాళ్ళ మీదకి తెచ్చుకున్నారు. ఆ విధంగా భూమి మీదకి శాపం వచ్చింది. కానీ కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఏముండదు? శాపం అనేది ఉండదు. కాబట్టి ఎన్ని విషయాలు ఎవరైనా లెక్క పెట్టారా? ఎన్ని విషయాలు ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో దేవుని మహిమగల రాజ్యంలో ఉండని సంగతులు ఏంటంటే అనేవి ఒకసారి చెప్పండి. సముద్రము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, దేవాలయం లేదు. లెక్క పెట్టాలి. సూర్యుడు చంద్రుడు లేడు, రాత్రి లేదు, శాపగ్రస్తమైంది ఏది లేదు. ఎన్నైనాయి? 9 అయినాయా? 10 గుమ్మాలు లేవు. గుమ్మములు లేని, డోర్స్ లేని రాజ్యం. ముత్యాల గుమ్మాలు ఉన్నాయి, కానీ ఆ ముత్యాల గుమ్మాలకి డోర్లు పెట్టే పరిస్థితే రాదు. ఇవన్నీ లేని సంగతులు. ఇప్పుడు ఉన్న సంగతులు ఏంటి? ఉన్న సంగతులు ముందుగా 3వ వచనం, 21వ అధ్యాయము 3వ వచనం ఏముంది అక్కడ? దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడు అయ్యుండి వారికి ఎప్పుడు తోడై ఉంటాడు. ఇది మొదటి సంగతి. ఆ కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఇప్పుడు చూడండి, ఏదైనా తోటను గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడున్న ఈ మొదటి భూమి, మొదటి ఆకాశంలో సాతానుడు ఎప్పుడొచ్చి వాళ్ళని మోసగించాడు? సర్పము ఎప్పుడొచ్చి వాళ్ళని మోసగించింది? దేవుడు లేని సమయం. ఎందుకంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే దేవుడు ప్రతి చల్లపూట వచ్చే వారితో సహవాసం చేసి మాట్లాడేవాడు. అంటే తర్వాత ఆయన వెళ్ళిపోయేవాడు అని అర్థం. ఇంకా అక్కడ రాయబడలేదు, కానీ ఆయన ఏదో ఒక టైంలోనే వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇది చూసుకున్నాడు శత్రువు, ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు కదా. దొంగలు కొందరు చేస్తారు, ఈ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, తాళం వేస్తున్నా, సెక్యూరిటీ ఉన్నాడా లేడా, తాళం వేస్తే దీనికి ఎన్ని తాళాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చూసుకొని మంచి ఒక రోజు దానికి అన్నం పెడతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. గమనించండి, దేవుడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రావట్లేదో చూసి దేవుడు లేని వేళ పోయి మంచిగా ఎవరిని పట్టుకున్నాడు? ఆడ మనిషిని పట్టుకున్నాడు. ఈమె బెస్ట్, మనం ఎట్లా చెప్తారు తింటారు. అక్కడ నుండి శాపము, మరణం వచ్చింది. కాబట్టి దేవుడు పరిష్కారంగా కొత్త భూమి, కొత్త ఆకాశంలో, ఆ కొత్త మహిమగల రాజ్యంలో ఆయన పూర్తిగా చేంజ్ చేయబోతున్నాడు. రోజు ఏంటది? వచ్చిపోవడంలో మాట లేదు. ఇక ఏది మొత్తమే ఇంకా వాళ్ళతోనే టెండర్ వేస్తారు. ఇక అక్కడనే ఉంటాడు, వదలడు ఇంకెప్పటికీ. ఎప్పుడు ఆయన నివాసం, ఆయన కాపురము వాళ్ళతోనే ఉంటుంది. కాబట్టి శత్రువు నుండి హాని కలుగుతుందేమో అన్న భయం వాళ్ళకి అక్కడనే లేదు. ముందుగా శత్రువు అనేవాడే బంధించబడి, నిర్బంధించబడి నిత్యనాశనానికి అప్పగించబడ్డాడు. అయినప్పటికీ దేవుడు తానే వారితో కాపురం ఉంటాడు. ఇది మొదటి సంగతి. కొత్త రాజ్యంలో, దేవుడి రాజ్యంలో, దేవుడి మహిమల రాజ్యంలో మనం చూసేది దేవుడే మనతో ఉంటాడు. ఇది మొదటి సంగతి. రెండవది 6వ వచనం చూడండి. దప్పికొనిన వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. సో అక్కడ జీవజలముల బుగ్గ ఉంది. ఇది రెండవ. జీవజలాల ఊట ఉంది. దాన్నే ఇక్కడ ఇంకొక వచనంలో చెప్పాడు. ఎక్కడ అన్నాడు? 22వ వచనం, 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు స్ఫటికము వలె. స్ఫటికం అంటే ఇంకా ఇటు నుండి చూస్తే అటువైపు కనబడే అంత తేట తెల్లాన్ని స్ఫటికం అంటాం మనం. స్ఫటికం అంటే అంత స్పర్శ, ట్రాన్స్పరెంట్, అడుగు వరకు కూడా ఏముందో కనబడేంత
స్పష్టంగా ఉందట. స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది ఉంది అక్కడ. ఏముంది? జీవజలముల నది, జీవజలముల బుగ్గ, నీటి బుగ్గ ఉంది. దేవుడు ఉన్నాడు, జీవజలముల నది ఉంది. తర్వాత ఇంకొక వచనం చూద్దాము, 22వ వచనం. 22వ వచనం చదవండి. దానిలో ఏ దేవాలయం లేదు, ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును, తర్వాత గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఏం తెలుస్తుందంటే దేవుడు ఒకడే మనతో ఉండడం కాదు, దేవుడి గొర్రె పిల్లగా పిలువబడ్డ యేసుక్రీస్తు కూడా అక్కడ మనతో ఉంటాడు. ఎవరుంటారు? దేవుడి గొర్రె పిల్ల కూడా ఉంటాడు మనతోనే. ఇది 3వ సంగతి. తర్వాత 4వ సంగతి 23వ వచనం చదవండి. ఆ పట్టణములో సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కరలేదు, ఎందుకంటే ఏముంది అక్కడ? దేవుడి మహిమ ఉంది అక్కడ. దేవుడు ఉన్నాడు, దేవుడు కుమారుడు, దేవుడు గొర్రె పిల్లగా పిలువబడ్డ యేసుక్రీస్తు ఉన్నాడు. అంతేకాకుండా ఏముంది? వాళ్ళ మహిమ కూడా. యేసు ప్రభు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు కుమారుడే ఈ భూమి మీదకి వచ్చాడు, కానీ మహిమను వెంట తెచ్చుకోలే. మహిమనంతా అక్కడనే తండ్రి దగ్గరనే వదిలేసి వచ్చాడు. మహిమతో తెచ్చుకుంటే ఇక్కడ పని కాదని చెప్పి మహిమనంతా అక్కడనే వదిలేసి ఒక సాదాసీదా మామూలు మనిషిలాగా వచ్చి తన రక్షణ కార్యం అంతా జరిగించాడు. కానీ ఆ కొత్త సృష్టిలో, ఆ మహిమ గల రాజ్యంలో ఏముంటాడు? దేవుడు ఉంటాడు, దేవుని కుమారుడైన దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డ యేసుక్రీస్తు ఉంటాడు. తర్వాత వాళ్ళ మహిమ ఎల్లప్పుడూ ఆ పట్టణం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటది. ఆ మహిమ ఎప్పుడు ఆ విధంగా ప్రజ్వలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆయన మహిమ ఉండేటువంటి స్థలం. తర్వాత 22వ అధ్యాయము 2వ వచనం. ఆ పట్టణం యొక్క రాజవీధి మధ్యను ప్రవహించుచున్న కాదండి 3వ వచనం. ఇక మీద శాపరసమైనది దానిలో ఉండదు, దేవునికి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. 2వ వచనం. సారీ. ఆ పట్టణం రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏమున్నాయి? జీవ నది ఉంది, జీవ వృక్షం ఉన్నది. ఏదేని తోటలో ఏ వృక్షం ఉండే? జీవ వృక్షం ఉండే. ఏముండేది? కానీ ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడో, తప్పు చేసిన స్థితిలోనే, అపవిత్రమైన స్థితిలోనే, పాపపు స్థితిలోనే ఉండి ఇప్పుడు పోయి జీవజలముల ఫలము కూడా తెప్పుకొని ఆయంత తినడానికో, ఇప్పుడు ఆ మనిషికి ఏమైతుంది? మరణం ఉండదు, జీవమే. ఎప్పుడు బ్రతికే ఉంటాడు. కానీ ఎట్లా బ్రతుకుంటాడు? శాపగ్రస్తులై బ్రతుకుంటాడు. అర్థమవుతుందా? మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలం తినడం వల్ల శాపం తెచ్చుకున్నాడు, మరణం తెచ్చుకున్నాడు, దేవుడు ఉగ్రత తెచ్చుకున్నాడు, దేవుడి మహిమనంతా కోల్పోయాడు, భయంకరమైన ఆత్మీయమైన దౌర్భాగ్యంలో ఉన్నాడు. ఇలాంటి స్థితిలో పోయి ఇప్పుడు ఈ జీవవృక్షం కూడా ఆయన తెంపుకొని అమాంత తినడానికో, అదే స్థితిలో ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? ఇక అనంత కాలం ఉంటాడు. ఇక దానికి ఎండు లేదు. ఆ మనిషి పరిస్థితికి అంతే. దేవుడు అనుకున్నాడు, లేదు లేదు, ఈ మనిషి రోగం బాగా ఇంకా దీన్ని ఇప్పుడు ఇస్తే నష్టం అని చెప్పి ఏం చేసిండు? చెట్టు నానుడు తీసేసాడు. కానీ కొత్త రాజ్యంలో ఏముంటది? ఇప్పుడు మనుషులు ఏం చేయొచ్చు? ఎప్పుడు పడితే అప్పుడు పోయి తెంపుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు పోయి తెంపుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోగం లేదు, పాపపు రోగం లేదు, మరణం రోగం లేదు, శాపం అసలే లేదు. కాబట్టి చక్కగా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు నెలకో కాపు కాస్తుందట. నెలకో కాపు కాస్తే ఎప్పుడు పడితే అప్పుడు పోయి చక్కగా ఈవలను ఆవలను ఉన్న ఆ జీవ వృక్షముల ఫలములను వాళ్ళు భుజించవచ్చు. కాబట్టి అక్కడ జీవజలముల నది ఉంది, జీవ వృక్షం ఉంది. తర్వాత ఇంకొక సంగతి 3వ వచనంలో ఏముందంటే, ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, కానీ దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఏముంటది? దేవుని సింహాసనం. దేవుడు ఉంటాడు, యేసుప్రభు ఉంటాడు, వాళ్ళ సింహాసనం ఉంటుంది, వాళ్ళ మహిమ ఉంటుంది, జీవవృక్షం ఉంటుంది, జీవజలముల నది ఉంటుంది. ఎన్నైనా వీటి ద్వారా దేవుడు తన ప్రజలు ఇంకా నడిపిస్తూనే ఉంటాడు.
ఎన్ని రోజులు నడిపిస్తాడట? 5వ వచనం చదవండి, 22వ అధ్యాయం 5వ వచనము. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా దానికి అసలు అక్కరనే లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తాడు. వారు ఎన్ని యుగాలు? యుగ యుగాలు. ఇంకా దానికి ఫుల్ స్టాప్ అనేది లేదు, ఎండ్ అనేది లేదు. యుగ యుగాలు రాజ్యం. ఇది ఆయనకున్న అల్టిమేట్ గోల్. నీ కొరకై, నా కొరకై ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే 5 రోజులు 10 రోజులు ఏదో మురిపానికి 10 రోజులు నా సింహాసనం మీద కూర్చొని తర్వాత చాలా బిడ్డ మోసు తెలియదు పోయి పో నీ బతుకు నువ్వు బతుకని పంపించుకోడు కాదండి. యేసుప్రభు అంటాడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో, నా తండ్రి నన్ను తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నట్టుగా జయించు అని నేను ఎక్కడ కూర్చోబెడతా? నా సింహాసనం మీద కూర్చోబెడతా. కాబట్టి ఆ సింహాసనం 5 రోజులు 10 రోజులు కాదు. వాళ్ళు ఎన్ని రోజులు వెళ్తారట? యుగ యుగములు వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారు. యుగ యుగములు ఇంకా దానికి ముగింపు అనేది ఉండదు. అంతటి మహిమ కలిగిన అంతములేని రాజ్యం కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా, మనం ఈ భూమి మీద అల్లాటప్పగా నచ్చినట్టుగా ఏదో మన బుద్ధి పుట్టినట్టు ఎట్లా పడితే అట్లా జీవిస్తే మనం దానికి అర్హులమా? అర్హత సాధించగలమా? సాధించలే. కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి రాణి ఎలిజబెత్ II, వాళ్ళ అమ్మ పేరు కూడా ఎలిజబెత్, అందుకని మన ఎలిజబెత్ II అని పిలుస్తారు. మొన్న ఈ మధ్యనే 2-3 ఏళ్ళ క్రితం చచ్చిపోయినారు ముసలామె. చూసారా న్యూస్ పేపర్ గారు? చాలా సంవత్సరాలు పాపం చచ్చిపోకుండా అట్లనే ఉండి 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 వాళ్ళ కొడుకులు కూడా ముసలు దాయి ఇంకా ఆమెనే రానేలా ఉండేది. వాళ్ళ కొడుకులే 60-70 ఏళ్ళు ఉన్నారు, ఆమె ఇంకా ముసలిదాని లేకుండా 70 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 70 ఏళ్ళు ఆమెనే రాణి. ఆమె 90 ఏళ్ళ చిల్లర 80 ఏళ్ళు బతికింది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ ఆమె రాణి అయిన తర్వాత ఎన్ని ఏళ్ళు బతికింది? 70 ఏళ్ళు బతికింది. ఆమె రాణి కాకముందుకు ఏమంటారు? రాణి కాకముందుకు వాళ్ళని యువరాణి అంటారు. రాణి కాకముందుకు యువరాణి. ఇంగ్లీష్లో అయితే క్వీన్, కాకముందు ప్రిన్సెస్. ప్రిన్స్ అంటే మగవాళ్ళు, ప్రిన్సెస్ అంటే యువరాజు, యువరాణి. ఆమె యువరాణిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగిందంట. ఏం జరిగిందంటే అంటే అప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, 2వ ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ఆ క్లిష్ట కాలంలో మరి ఈమె ఇంకా రాణి ఏం కాలేదు అప్పటికి. కానీ అప్పుడు ప్రధానమంత్రిగా మరి విన్స్టన్ చర్చిల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇవి మనకి సోషల్లో కూడా వస్తాయి ఈ పేర్లు. ఈ విన్స్టన్ చర్చిల్ అనే ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఇక గమనించిండట, ఈ పిల్ల రేపు పొద్దున రాణి అయ్యే పిల్ల, కానీ ఇక ప్రవర్తన చూస్తే అంతా చిల్లరగా చీపుగా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా. మీకు ఎట్లా చెప్దామని చెప్పి చాలా రకాలుగా ట్రై చేసిండట. నువ్వు ఇట్లా ఉండొద్దు, నువ్వు ఇట్లా చేయదు. ఎంత చెప్పినా ఆ పిల్ల అట్లనే బిహేవ్ చేస్తుందట, ప్రవర్తన మారట్లేదట. ఇట్లా అయితే కాదని చెప్పి ఒకరోజు సీరియస్గా, ఎలిజబెత్ నాతో రా, నీకు ఒక సంగతి చెప్తా అని చెప్పి ఆ పిల్లని తీసుకొని పోయాడు. పిల్లని తీసుకొని వాళ్ళు ఉండే భవనాన్ని ఏమని పిలుస్తారండి? లండన్లో ఆ రాజభవనానికి ఒక పేరు ఉంది. ఈ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు బకింగ్హామ్ ప్యాలెస్ అంటారా, ఏమంటారు, ఏదో ఒక ప్యాలెస్. మొత్తానికి అయితే ఆ రాజభవనంలో ఆర్ట్ గ్యాలరీ ఉండే ఆ హాల్లోకి తీసుకెళ్ళాడు. ఆర్ట్ గ్యాలరీలో ఎటు చూసినా అన్ని పెద్ద 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 పెయింటింగ్. ఇప్పుడంటే ఫోటోలు వచ్చినాయి కానీ అప్పుడు పెయింటింగ్, అన్ని పెయింటింగ్లో ముందు దగ్గర నుండి పోయిందట. అక్కడ నుండి పోయి ఈ పిల్ల చేయి పట్టుకొని, ఈయన ఎవరో తెలుసా, ఈయన మీ ముత్తాత, ఈయన పేరు ఇది, ఈయన ఇట్లా చేసిండు, ఈయన ఎవరో తెలుసా, ఈయన మీ ముత్తాత. అక్కడి నుండి ఒక్కొక్క ఫోటో అన్నీ చెప్పుకుంటూ వస్తే ఈ పిల్ల ఓపికగా వింటుందట, కానీ అర్థమవుతుంది ఇవన్నీ నాకెందుకు చెప్తుండే ఇప్పుడు ఈయన, ఆ ముసలుల గురించి నాకెందుకు ఇప్పుడు అని అనుకుంటుందట. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ అయిపోయి ఇది ఒకటి ఖాళీ. ఇన్ని ఫోటోలు చూసినావు కదా, ఈ ఖాళీ ఎందుకుందో తెలుసా? రేపు ఎవరి ఫోటో వస్తుంది అక్కడ? నీది వస్తుంది అక్కడ. ఇంతమంది గొప్పతనం నువ్వు చూసినావు,
మరి రేపు నీ ఫోటో అక్కడ రావాలి, మరి నువ్వు ఎంత బతుకుతావు నీ ఇష్టం, నీ చేతులు ఉన్నది ఇప్పుడు అంతా అని ఒక్కటే ఒక మాట అన్నాడు. ఏమనలేదు, ఫోటోలు అన్ని చూపించి ఇగో ఇది వీళ్ళ హోదా, రేపటి దినం ఎవరు ఉండాలి అక్కడ? నువ్వు ఉండాలి, మరి నువ్వు ఎట్లుంటావో నీ ఇష్టం. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు దెబ్బకే సెట్ అయిపోయినట్టు. ఇంకా అప్పటి నుండి తాను తన డిగ్నిఫైడ్ బిహేవియర్, ఒక రాజ కుటుంబానికి చెందిన వాళ్ళు మాట్లాడే విధానము, ప్రవర్తించే విధానము తప్ప అల్లరి చిల్లరగా ఏ రోజు కూడా ఆమె రాణి అయ్యే పర్యంతం కానీ రాణి అయిన తర్వాత కానీ ఆమె హోదాకు దిగి తక్కువ స్థాయికి ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఏమి మోటివేట్ చేసింది ఆమెను అట్లా బిహేవ్ చేయడానికి, అట్లా బ్రతకడానికి? ఏ పిలుపు, నువ్వు ఏంది, నీ హోదా ఏంది, నీ హోదా తెలిస్తే దానికి తగ్గట్టు నువ్వు అది గుర్తించిన రోజులు అదే అల్లరి చిల్లరగా అందరితో నువ్వు నలుగురితో నువ్వు. మనం కూడా పొద్దునప్పుడు చూసినాం, దేవుడు మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. పరలోకము పిలుపు అది. ఆ పరలోకపు స్థలాల్లో పరిశుద్ధులు, దేవదూతలు, దేవుని మహిమ ఉండేటువంటి ఆ రాజ్యంలో అక్కడ మనం ఉండాలంటే అల్లరి చిల్లరగా బతికితే రేపు మన ఫోటో ఆడ ఎక్కుతుందా? కాబట్టి మనం కూడా ఆలోచన చేసుకోవాలి, మన ప్రవర్తన ఎట్లుంది, మన జీవితం ఎట్లుంది. మంచిగానే చెప్పుకుంటాం, బాధ లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, పరలోక రాజ్యం మంచిగా ఉంటుంది, అది మంచిగా ఉంటుంది. ఆ మంచిగున్న దగ్గర నువ్వు ఉంటావా, నువ్వు ఉంటావా లేదా అనేది పరీక్ష చేసుకోవాలి. నీ ప్రవర్తన ఎట్లుంది అంటున్నాడు కదా. ఆయన తన రాజ్యానికి, తన మహిమకు మిమ్మల్ని పిలుచుకున్నాడు, దానికి తగినట్టు నడుచుకోండి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు. తండ్రి తన పిల్లలను బ్రతిమలాడినట్టుగా బ్రతిమలాడుతున్నారు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి, మధ్యాహ్నము దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎంత గొప్పది, దేవుడు మన కొరకే దాచి ఉంచిన మహిమ ఎంతో గొప్పది. ఆ మహిమకు మనము అర్హులం కాదు. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటుంది, అది నిజమో కాదు నాకు తెలియదు, కానీ ఆ సేవకుడు చెప్పిన విధానం నాకు నచ్చింది. ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం గట్టి అందరు చదవండి, 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుతో తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడుమైన వేద అయిన నీకు ఉండదు, మొదటి సంగతులు గతించుకొని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుకుంటూ. ఒక సేవకుడు ఈ వాక్యం చదివి నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. మరి ఆయన పోయి కన్నీళ్ళు తుడిచేయండి అని ఉంది. ఎందుకు కన్నీళ్ళు తుడిచేయండి ఉందా? కన్నీళ్ళు తుడిచేయండి. ఆయన వారి బాష్ప బిందును తుడిచివేయును. ఎందుకు ఏడిచారు వాళ్ళు? ఎందుకు ఏడిచారంటే ఆయన చెప్పిన వివరణ, అది నిజమైన వివరణలో ఆయన ఊహించుకొని చెప్పాడు నాకు తెలియదు, కానీ అది నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ ఏడుపు, దుఃఖము, మరణము, వేదన లేని స్థలంలో ఆయన కన్నీళ్లు తుడిచే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, దేవుని పరిశుద్ధులు పరలోకానికి పోయిన తర్వాత ఆ కొత్త సృష్టిలో దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన ఆ కొత్త సంగతులన్నీ, ఆ మహిమకరమైన సంగతులన్నీ చూసి వాళ్ళు ఏడుస్తారంటే. ఎందుకు ఏడుస్తారంటే, అయ్యో ఇంత గణము నా కొరకు ప్లాన్ చేస్తే నేను నీ కొరకు అంత కొద్దిగా జీవించిందా, అయ్యో ఇట్లుంటుందని తెలిస్తే నేను ఇంకా మస్తు జీవిస్తుండే ప్రభు. ఇంతగనమని నేను అనుకోలే, ఇంతగనమని నాకు తెలిస్తే అసలు ఇక నేను ఎట్లా బ్రతుకుతున్నో అసలు అయ్యో 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 నేను ఉట్టిగానే నా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నా నేను అని చెప్పి ఆ సంగతిని తలుచుకుని వాళ్ళు ఏం చేస్తారట, వెక్కి ఏడుస్తారు. అయ్యో ఇంత మహిమ కొరకు నేను అట్లా బతికినా, నాకు ఆ కొద్ది భక్తి కొరకు, ఆ కొద్ది పడిపోయి లేచి ఎంతో మరి అవమానకరంగా ఏదో నెట్టుకుంటూ వచ్చిన నా కొరకు నువ్వు ఇంత చేసినావు కదా. మెఫీబోషెత్ అంటాడు, ఏమంటాడు, చచ్చిన కుక్క లాంటి, ఏమంటాడు, చచ్చిన కుక్క లాంటి నా మీద నీకు ఇంత దయ చూపించాలని ఎందుకు అనిపించింది? అట్లా మన పరిస్థితి రేపు ఉండబోతుంది. అక్కడ ఏడవద్దంటే ఇప్పుడే ప్రభు కొరకు నువ్వు మంచిగా బ్రతుకు అన్నాడు ఆయన. లాస్ట్ ఆ సేవకుడు ఈ వాక్యం చెప్పి, ఆ రోజు నువ్వు ఏడ్చే పరిస్థితి రావద్దు అంటే ఇప్పుడే ప్రభు కొరకై
ఎక్కువ బ్రతుకు, మంచిగా బ్రతుకు, చాలా బ్రతుకు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఏదో అగ్నిలో నుండి తప్పించబడి ఉట్టిగా ఇటుబడి కాస్త అటుపడ్డం అన్నట్టు ఉట్టిగానే అవతల పడి అక్కడ ఏడ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి హెచ్చరించు. ఆ విధంగా మనం కూడా హెచ్చరిక పొందుతాము. ప్రభు మనకు గొప్ప రాజ్యం, మహిమకరమైన రాజ్యం సిద్ధపరుస్తున్నాడు, దాంట్లో అనుమానం లేదు. మనం ఆ రాజ్యానికి చెందిన పౌరులం కాబట్టి భూమి మీద ఆ పౌరసత్వానికి భంగం కలిగించకుండా మనం జీవించాలి. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. దాని కొరకై మనము ఎలా ఉందాము అన్నది ఒకసారి బల్లకు ముందుగా మనం పరీక్ష చేసుకొని, ప్రభు ఒకవేళ ఏదైనా పాపము, ఏదైనా చెడుతనము, ఏదైనా అపవిత్రత, ఏదైనా వెనుకబడిన స్థితి, ఏదైనా చల్లారిపోయిన ప్రేమ కలిగిన స్థితి, నేనేం పడిపోలేదు, నీ మంచిగానే ఉన్నావు కావచ్చు, కానీ మొదటి ప్రేమ ఉందా? మొదటి ప్రేమ చల్లారిపోయిందా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. మోకరించి కళ్ళు మూసుకొని, దేవుడైతే మనల్ని తన రాజ్యానికి, తన మహిమకు పిలిచాడు. ఆ రాజ్యం, ఆ మహిమ ఎంతో దూరం లేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ప్రపంచంలో మనం చూస్తే రాజకీయంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, ప్రకృతి పరంగా కావచ్చు, ఆ గుర్తులన్నీ నెరవేరుతా ఉన్నాయి. సమతలన్నీ కూడా ఆయన రాకడ ఎప్పుడైనా కావచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని మనకి ఇస్తున్నాయి. కాబట్టి మనం ఇంకా కూడా పేతురు పత్రికలో చెప్పినట్టు అంత బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది, అంతా కూడా పితరులు నిద్రించినప్పటి నుండి ఎట్లుందో అట్లనే ఉంది. ఆయనకు రాడలే, ఆయన వచ్చినా ఇప్పుడు రాడలే అనేటువంటి నిద్రావస్థలో మనం ఉంటే మనం మోసపోతాం. ఆయన ఎప్పుడైనా కానీ మనకేంది, ఆయన చెప్పిన దొంగ వచ్చినట్టు వస్తాడు. ఆయన ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. మనం కనుక పరిశుద్ధంగా ఆసక్తి కలిగి మనం ఆయన్ని సేవిస్తూ జీవిస్తే, తన సమయంలో యజమానుడు వచ్చినప్పుడు ఆయన మనల్ని మెచ్చుకొని, బల నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉంటేవి, ఇదిగో ఈ విస్తారమైన వాటి యందు నిన్ను అధికారిగా నియమిస్తున్నా, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. అలా కాకపోతే సోమరివైన చెడ్డ దాసుడా అని నిన్ను అవమానించి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపలి చీకటిలో పడవేయబడే ఒక భయంకరమైన దయానీయమైన ముగింపు ఉంటుంది. ఏ ముగింపును కోరుకుంటున్నావు? మరి దాని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా లేదా అనేది ఒకసారి మరి ఆలోచన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకొని మీ ఆత్మీయ జీవితాల గురించి మీరు ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో మీ సంగతులన్నీ సరి చేసుకోండి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, పుట్టిగానే మందిరానికి వచ్చిపోతే దేవుడు దీవిస్తాడు, దేవుడు చదువులో సహాయం చేస్తాడు, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకున్న రోగం పోగొడతాడు. కొందరికి నమ్మకాలు ఇవే ఉంటాయి. అలాంటి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, దానికి మించి దేవుడు మీకు ఇవ్వాలని ఉన్నాడు. అదేంటంటే రక్షణ. దేవుడి రక్షణ మీతో ఉంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. మత్తయి సువార్త 6:33 పడ్డాడు కదా, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి, అప్పుడు మీరు అనుకునేటివన్నీ మీకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. మీరు ఆయన వదిలిపెట్టి ఇవన్నీ వెతుక్కుంటే మీకు ఎంత కష్టపడ్డా దొరకవు. కానీ మీరు ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికితే ఇవన్నీ మీకు అవసరమైన అన్ని ఆయన మీకు దయచేస్తారు. కాబట్టి ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉట్టిగానే గుడ్డి నమ్మకంతో, మీది సెంటిమెంట్తోని పుట్టిగానే ఈ దేవుడు అయితే నాకు మంచిగా అన్ని కలిసి వస్తుంది, అన్ని అయ్యి వస్తాయి అనుకునేటువంటి ఒక పిచ్చి ఆలోచనతో వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గర మీరు ఒక స్థిరమైన నిబంధన చేసుకొని దేవుడికి మీ జీవితాన్ని అంకితం చేయండి. దేవుడికి మీ జీవితాన్ని అంకితం చేస్తే మీకు ఏ నష్టం కాదు. ఆయన మీ పాపాలను క్షమించి మిమ్మల్ని నీతిగా తీర్చి మిమ్మల్ని మహిమపరుస్తాడు. మహిమకరమైన రాజ్యం కొరకే ఆయన మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేసుకోండి. ముగింపులో మనము మోకాల మీద నుండి 1 కొరింథీ 11 వచనాన్ని చదువుకొని మనము పనిలో పాల్గొనడానికి ముందుకెళ్దాము. 1 కొరింథీ 11 అలాగే మోకాలలో ప్రార్థన వైఖరిలో నుండి
దేవుని ఆత్మ మనల్ని ఒప్పిస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, గద్దిస్తూ ఉండగా, బ్రతిమలాడుతూ ఉండగా మనం దేవుని ఆత్మకు మనం అప్పగించుకుందాం. మనము కఠినమైన వైఖరి వహిస్తే మనకే నష్టం. కాబట్టి దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. ప్రభువా, నాలో నీ శిలువ కార్యం లోతుగా జరిగించిన ఆయన మనం అప్పగించుకుందాం. 11వ అధ్యాయం 1 కొరింథీ 28వ వచనం కలిసి చదువుకుందాం గట్టిగా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేశారో